మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. మీకు ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఇన్సూరెన్స్ తెలుసుకోవాలి అన్న కన్ఫ్యూజన్ ఉన్నా, మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి వాటిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నాతో అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. పర్సనల్ ఫైనాన్స్కి వచ్చేటప్పటికి గైడెన్స్ ఇంపార్టెంట్, గెస్ వర్క్ కాదు. సో మీరు గోల్స్ రీచ్ అవ్వాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ ఉన్నారు. సో ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మన ఇండియా మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అని చాలా మంది బాధపడుతూ ఉన్నారండి. అట్ ద సేమ్ టైం చాలా మంది చాలా ధైర్యంగా కూడా ఉన్నారు, ఏం జరిగినా మనకి మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు అనేసి. ఈ ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మళ్ళా చెప్తున్నా మన ఇండియన్స్ కి ముఖ్యంగా మింగుడు పడకుండానే అవుతుంది. ఏదో ఒక టెన్షన్ అయితే క్రియేట్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వీరు తీసుకున్న నిర్ణయం ఈ H1B వీసా వల్ల ఏమన్నా ఎంప్లాయీస్ కి కానీ, లేదు అంటే స్టాక్ మార్కెట్ లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ పెట్టిన వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అని రమణ అడిగి తెలుసుకుందాం. సో రమ, నేను అన్నట్లు H1B వీసా వల్ల ఎంప్లాయీస్ కి కానీ, లేదు అంటే స్టాక్ మార్కెట్ కానీ, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? చాలా మంది అంటున్నారు మేము చాలా లాస్ అయిపోయామని అంటున్నారు. ఉంది, ఇనీషియల్ ఇంపాక్ట్ అయితే డెఫినెట్లీ కనబడుతుంది. మనం ప్రతిసారి అబ్జర్వ్ చేస్తుంటే ఆయన ఏదో ఒక డెసిషన్ పట్టుకొస్తారు, ఇమీడియట్ గా మార్కెట్స్ పడడం ఇట్లాంటివి ఖచ్చితంగా జరుగుతున్నాయి. బట్ ఇన్ ద లాంగ్ రన్ ఆలోచించుకుంటే ఇది ఒక రకంగా ఇండియాకి మంచి జరుగుతుంది. బట్ ఇన్ డీటెయిల్ గా అసలు అర్థం చేసుకుందాం, అసలు ఏంటిది, ఏం చేసుకొస్తున్నారు. ప్రతిసారి ఏదో ఒక దీంతో వస్తారన్నమాట. అయితే టారిఫ్ ని పెంచుతారు, లేదంటే శాంక్షన్స్ అంటారు, లేదంటే డిపోర్ట్ అంటారు. ఇప్పుడు ఫైనల్లీ H1B వీసా. సో బేసికలీ ఇండియా మీద పగబెట్టినట్టే ఉన్నాయన్న డెసిషన్స్ అన్ని కూడా. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అక్కడ ఏం జరుగుతున్నా కూడా కౌంటర్ ఎఫెక్ట్ కూడా మన కంట్రీ బాగానే ఇస్తోంది. ఇప్పుడు ఈ GST రీఫార్మ్ కూడా అందువల్లే జరిగింది. వన్ ఆఫ్ ద రీజన్ GSTలోని ఈ మార్పులు తేడానికి కూడా అదే. సో ఇప్పుడు ఈ H1B వీసా వల్ల ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, దాంట్లో నెగటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి అని డీటెయిల్ గా అర్థం చేసుకుందాం. ఎస్పెషల్లీ చాలా మంది ఇన్వెస్టర్స్ ఉంటారు మ్యూచువల్ ఫండ్ లోని, వాళ్ళకి కంపల్సరీగా ఒక క్లారిటీ కావాలి దీంట్లోని ఏం ఇంపాక్ట్ ఉంటుంది, మేము పెట్టిన సెక్టర్స్ లో దానివల్ల అంటే డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని డౌట్స్ ఉంటాయి. కాబట్టి డీటెయిల్ గా తెలుసుకుందాము. సో బేసికలీ ఈ H1B వీసాలోని ఇప్పుడు తీసుకొచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా, ఆయన ఇచ్చిన అప్డేట్ ప్రకారంగా ఏంటి అంటే 21 సెప్టెంబర్ 2025 మిడ్ నైట్ నుంచి ఎవరైనా కూడా కొత్తగా అప్లై చేసుకొని H1B వీసా మీద US వెళ్ళాలి అంటే వాళ్ళు 1 టైం ఫీజ్ పే చేయాలి, $100,000. అంటే మన లెక్క ప్రకారంగా ఇండియన్ కరెన్సీ ప్రకారంగా చూసుకుంటే 88 lakhs వరకు, 85,000 వరకు పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది చాలా హ్యూజ్ అమౌంట్, ఎస్పెషల్లీ తక్కువ సాలరీస్ ఉన్న వాళ్ళు కానీ, చిన్న కంపెనీస్ కానీ ఇది చాలా హ్యూజ్ అమౌంట్. సో దీని ఇంపాక్ట్ చాలా లాంగ్ లెవెల్లో. ఇన్ఫాక్ట్ ఆ రోజు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కూడా మధ్యలోనే వాళ్ళు చేంజ్ అవ్వాల్సిన ఫ్లైట్ నుంచి అక్కడి నుంచి బ్యాక్ టు ఇండియా వచ్చేసారు. అది కూడా జరిగింది చాలా మంది, బికాస్ అది అంత ఫీజు ఇప్పటికి ఇమీడియట్లీ ఎఫెక్టివ్ అని చెప్పారు కాబట్టి. సో దీనివల్ల ఏంటి జరగచ్చు అంటే మనకి నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. సో నెగిటివ్ పార్ట్కి వచ్చేటప్పటికి చూస్తే మన ఇండియా నుంచి ఫారెన్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఇండియన్స్ US వెళ్ళి వర్క్ చేయడం, ఆన్ షోర్ వెళ్ళి వర్క్ చేయడం, ఇలాంటి ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మిస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్ ఒక్కొక్కరికి ఇంత పే చేసుకొని పంపించాలి అంటే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో వెళ్ళే వాళ్ళు తగ్గిపోతారు. అండ్ ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఆల్రెడీ ఆ వీసాతోని అక్కడ ఉంటున్న వాళ్ళకి యాజ్ ఆఫ్ నౌ అయితే ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ ఆయన కొత్త అప్డేట్ తీసుకొస్తే వాళ్ళు కూడా అక్కడ ఉంటారో మనకు తెలీదు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే స్టూడెంట్స్కి. ఇప్పుడు స్టూడెంట్స్ అక్కడ ఉండి జాబ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ప్రాబ్లమాటిక్ ఇది. సో కంపల్సరీగా వాళ్ళు తిరిగి ఇండియా రావాల్సి ఉంటుంది. చదువు అయిపోయిన తర్వాత అక్కడ ఉండలేరు వాళ్ళు, బికాజ్ ఇప్పుడు అంత వీసాను వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. అండ్ బేసికలీ ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని ఇలాంటివన్నీ ఆయన ఎందుకు తీసుకొస్తున్నారంటే ఆయన పర్పస్ ఏంటి అంటే టు ఇంక్రీజ్ లోకల్గా ఎక్కువ యుఎస్కి జాబ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడానికి, లోకల్ టాలెంట్ని పుష్ చేయడానికి ఆయన మెయిన్ ఇంటెన్షన్. బట్ దాని ఇంపాక్ట్ డెఫినెట్గా మన కంట్రీ మీద పడుతుంది, ఎస్పెషల్లీ జాబ్స్ మీద కూడా పడవచ్చు. చాలా మంది ఐటీ సెక్టర్ లో జాబ్స్ చేస్తున్న వాళ్ళ మీద, జాబ్స్ మీద కూడా మనకి ఆ ఇంపాక్ట్ పడుతుంది. అండ్ అంతేకాకుండా కంపెనీస్ కూడా ఎక్కువ అటు సైడ్ వాళ్ళని ప్రిఫర్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇండియన్స్ ని మానేసి ఇండియన్స్ తగ్గించి. ఇప్పుడు వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే
ఎప్పుడైతే మన కంపెనీస్ మీద ఇంపాక్ట్ పడిందో, ఎప్పుడైతే మన ఎంప్లాయీస్కి జాబ్స్ పోతున్నాయో, డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ మిగతా వాటి మీద ఉంటాయి కదా. రియల్ ఎస్టేట్ పడిపోతుంది, మనకి చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ఆర్ఐసి చేస్తారు రియల్ ఎస్టేట్ మీద, దాని మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మనకి, రియల్ ఎస్టేట్ మార్కెట్ పడుతుంది. అండ్ అట్లానే సాఫ్ట్వేర్ ఐటీ సెక్టర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇవన్నీ ఇన్స్టెంట్గా జరిగేవి, బికాస్ మనకి వీటి మీద ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. సో వీటి వల్ల ఏం జరుగుతుంది, స్టాక్ మార్కెట్ కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. మార్కెట్లోని అప్స్ అండ్ డౌన్స్ క్లియర్గా కనిపిస్తాయి, డౌన్స్ ఇంకా బాగా కనబడతాయి. అండ్ స్టాక్స్ పడ్డాయంటే మన మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే, వాటి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఇవన్నీ లాంగ్ రన్లోని మన ఇన్వెస్ట్మెంట్స్కి ఏమైనా ప్రాబ్లమాటిక్ అవుతాయా అంటే డెఫినెట్లీ కాదు. ఎందుకంటే వీటి వల్ల ఎన్ని నెగటివ్స్ ఉన్నాయో అన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి తగ్గినా కూడా ఇక్కడ మన కంపెనీస్లోని గ్రోత్, అంటే లోకల్గా ఇప్పుడు యుఎస్ కంపెనీస్ లోకల్గా ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అక్కడ పంపించకూడదు కాబట్టి, అక్కడికి బోల్డ్ రెస్ట్రిక్షన్స్ అండ్ రూల్స్ ఉన్నాయి కాబట్టి, మన కంట్రీలో అలాంటి రూల్స్ లేవు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడే కొత్త కంపెనీస్ని కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ని ఎస్టాబ్లిష్ చేసే అవకాశాలు ఉంటాయి. బికాస్ ఇక్కడ టాలెంట్ని యూజ్ చేసుకోవాలనుకుంటే. సో దట్ డస్ నాట్, అంటే కంపెనీస్ అన్ని ఇక్కడి నుంచి అక్కడ మూవ్ అయిపోవు, ఇక్కడ ఇంకా బిల్డ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ట్రంప్ ఎలాంటి రూల్స్ ఫ్యూచర్లో తీసుకొస్తారని క్లారిటీ చాలా మందికి లేదు కదా. అండ్ సెకండ్ థింగ్ ఏంటవుతుందంటే, మన పెద్ద పెద్ద కాలేజెస్లో చదివిన అంటే ఐఐటి, ఎంఐటీస్ ఇలాంటి చదివిన వాళ్ళందరూ కూడా మోస్ట్లీ యూఎస్కి వెళ్ళి మూవ్ అవుతుంటారు. సో ఇప్పుడు ఆ బ్రెయిన్ డ్రెయిన్ ఉండదు మనకి, దే విల్ ఫైండ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా మీరు చూస్తే ఓన్లీ యూఎస్లోనే కాదు, లండన్లో కూడా మొన్న చాలా మంది లోకలైట్స్ చేశారు గో బ్యాక్ ఇండియన్స్ అని, ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి, ఈ మూవ్మెంట్స్ జరుగుతున్నాయి. సో దీని ఇంపాక్ట్ ఏంటి అంటే పీపుల్ అక్కడ ఉండలేకపోతున్నారు, అక్కడ కూడా సేఫ్టీ ఉండట్లేదు. సో డెఫినెట్లీ ఇక్కడి నుంచి అటు వెళ్ళే వాళ్ళు ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేసుకోవాలి అన్న సిచ్యువేషన్కి వచ్చేసింది ఇప్పుడు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మన లోకల్ టాలెంట్స్, మన ఇండియన్ టాలెంట్స్ మన కంట్రీలోనే ఓన్గా స్టార్ట్అప్స్ని డెవలప్ చేయొచ్చు, ఓన్గా కొత్త కొత్త కంపెనీస్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇలా కూడా మనకి పాజిటివ్ ఇంపాక్టే అది. బికాస్ మనం ఎక్కడ చూసుకున్నా, యుఎస్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా హయ్యర్ పొజిషన్లో ఉన్నది ఇండియన్సే. చాలా హయ్యర్ పొజిషన్స్ లో కంపెనీస్ ఆ లెవెల్ తీసుకెళ్తాం కూడా ఇండియన్సే. సో అలాంటి టాలెంట్ మళ్ళీ మన ఇండియాలో ఉంటే డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా. సో దాట్ ఈస్ వన్ గుడ్ మూవ్ ఇన్ ఫ్యూచర్ చూసుకుంటే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లోకల్, ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాము, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇన్వెస్టర్స్ మీద రిలై అవుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ మన కంపెనీ, మన ఇండియన్ రూపీ వాల్యూ కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్లీ యుఎస్లో ఉండేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాటికి వీటికి ఎక్కువ మనీని ఇండియాకి పంపిస్తూ ఉంటారు. సో దానివల్ల మన ఇండియాలోని ఫారిన్ రిజర్వ్స్ ఎక్కువ ఉంటాయి, దానివల్ల రూపీ వాల్యూ అంటే రూపీ కాస్ట్ పడకుండా ఉంటుంది, మేనేజ్ అవుతుంటుంది. ఇప్పుడు ట్రంప్ చేసిన ఈ పని వల్ల అక్కడి నుంచి కనుక జనాలు మూవ్ అయితే మన ఫారిన్ రిజర్వ్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే మనకి రూపీ వాల్యూ తగ్గిపోతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గినా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, డొమెస్టిక్ కంపెనీస్ ఎక్కువ రైజ్ అవుతాయి. ఇదే టైం యాక్చువల్లీ మన కంట్రీలో కూడా రీఫార్మ్స్ తీసుకురావడానికి, బిజినెస్ రిలేటెడ్గా కానీ లేకపోతే కొత్త కొత్త స్టార్టప్స్ రిలేటెడ్గా ఎంకరేజ్మెంట్ కానీ చేయగలిగితే విత్ ఇన్ కంట్రీ, అంటే మనం వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకుండానే మన దేశం నుంచి మనం వెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ టైం అలాంటి అంటే రీఫార్మ్స్ తీసుకురావడానికి కూడా కంట్రీలో. దానివల్ల మళ్ళీ మన రూపీ వాల్యూ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలా చూసుకున్నా నెగటివ్ ఇంపాక్ట్స్ ఎన్ని ఉన్నాయో పాజిటివ్గా కూడా మన కంట్రీ ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి దానికి తగిన చర్యలు తీసుకుంటే పాజిటివ్ ఇంపాక్ట్స్ కూడా అన్నీ ఉంటాయి. ఏ సెక్టార్స్ అయితే పడిపోతున్నాయో ఆ సెక్టార్స్ రేపొద్దున బూమ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే లోకల్ టాలెంట్స్ మన దగ్గర ఉండేటప్పుడు, అలాంటి కంపెనీస్ని మనం రైజ్ చేయగలిగినప్పుడు, మన లోకల్ ఎంప్లాయ్మెంట్ని మనం క్రియేట్ చేసుకునేటప్పుడు మనకి ఆ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం అంటే ప్రాబ్లమ్స్ అక్కడ క్రియేట్ చేస్తున్నందుకు ఫారిన్ కంపెనీస్ కూడా వచ్చి ఇండియాలోనే ఎస్టాబ్లిష్ చేసే అవకాశాలు ఉంటాయి మనకి. అంటే ఇక్కడి నుంచి అక్కడ పట్టుకెళ్ళడానికి వాళ్ళకి ప్రాబ్లం అవుతున్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఎస్టాబ్లిష్మెంట్లు ఇక్కడ తీసుకొస్తారు. అలా వచ్చినప్పుడు అలా కూడా దానికి పాజిటివ్ ఇంపాక్టే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏవైతే చూస్తున్నారో ఈ అప్స్ అండ్ డౌన్స్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ఇవి టెంపరీ మాత్రమే. ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ ఇండియాకి అయితే గ్రోత్ ఉంది. అండ్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రతిదీ కూడా మనకి మంచిదే, ఫ్యూచర్కి, మన ఫ్యూచర్కి మంచిదే. సో అది మైండ్లో పెట్టుకొని ఇలాంటి అంటే ఇంటర్మీడియట్ ఇప్పుడు వచ్చి చిన్న చిన్న వాటి గురించి టెన్షన్ పడకుండా
ఇన్వెస్ట్మెంట్స్ ని హోల్డ్ చేసి పెట్టుకోవడం అన్నది మాత్రం మన బాధ్యత. రైట్, సూపర్ గా చెప్పింది రమ. సో నిజంగా అండి రమ చెప్పినట్లు ఏది జరిగినా మన మంచికే అని అంటూ ఉంటారు. కాబట్టి నిజంగా చెప్తున్నాం, మీకు ఈ టైంలో ఏమనిపిస్తుంది అంటే తీసేద్దాము ఏమైతుందో అన్న భయం ఉంటుంది. బట్ ప్రతిదానికి ఒక అడ్వైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఏదన్నా ఉంటే కరెక్ట్ గా సజెషన్ ఇస్తారు. సో ఎవరైనా సరే ఇలాంటికి సంబంధించిన డౌట్స్ మాత్రం ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి రమని కాంటాక్ట్ అవ్వండి. సూపర్ గా అడ్వైస్ ఇస్తారు. థ్యాంక్ యూ రమ. థ్యాంక్ యూ.